ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ కూడా అభివృద్ధి, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో అట్లాగే ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మరింత వెసులుబాటు కలిగించి సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి తల్లికి వందనం దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా 2000 ఎక్స్ట్రా పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటాం. లబ్ధిదారుడు అన్న వ్యక్తి లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనే, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి బాటలోనే కాకినాడ రూరల్ పెద్దలు రామచంద్రరావు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారు కానీ, కూటమి నుంచి మన వెంకటేశ్వరరావు కానీ, మొత్తం అందరూ యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. చక్కటిగా 2 సంవత్సరాలుగా 1100 కోట్ల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే ఈ కాన్స్టిట్యూషన్లో చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 35 మోడల్ స్కూల్స్, 3 హై స్కూల్స్ ఇచ్చి ఈవేళ భర్తీ తెచ్చినట్టు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈవేళ మొట్టమొదటిగా ఈ వాకలపూడిలో రోడ్డు మీద చేపల రైలు అమ్ముకుంటూ ఉన్నారు. అనేక మంది సిరి వ్యాపారాలు చేద్దాం అనుకున్నట్టు యువతకి ఎక్కడ కూర్చొని చేయాలా, ఎలా చేయాలా తెలియదు. రోడ్డు పక్కన బడ్డీలు కట్టుకుని అలాగే యాక్సిడెంట్లకి కారకులు అవుతూ ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అటువంటి యువకులకి ఒక ప్రస్తుతం 23 వ్యక్తిగత దుకాణాలు ఇవ్వడం జరిగింది వారందరికీ. దీని మీద గతంలో కట్టి వదిలేసి చెప్పాను కదా మీకు, చాలా ఎవరో శిలాపలకం ఉంది అని నేను ఆలోచించదలుచుకోలేదు. నేను శిలాపలకానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వను. అటువంటిది ఎవరు శిలాపలకం ఉన్నా సరే దీన్ని ఉపయోగంలో పెట్టాలి. గవర్నమెంట్ డబ్బు ఒకసారి ఖర్చు అయిందంటే అది ఉపయోగంలోకి రావాలి అన్నటువంటి ఆలోచనతో దీని మీద ఒక 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని బాగు చేయించి ఇవాళ లాటరీ చేసి 23 మంది వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్, ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. వర్షం వచ్చినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన అమ్ముకోవడం కాకుండా వాళ్ళు ఎవరైనా, నేను ఎవరైనా రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళని లేచిపోమని నేను చెప్పను, కానీ వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకే వేదిక మీద, ఒకే దుకాణంలో, ఒకే కాంప్లెక్స్లో ఒక వ్యక్తి వచ్చి ఆగితే అతనికి అన్ని పనులు పూర్తి అవ్వాలన్నటువంటి ఆలోచనతో దీన్ని బాగు చేసి చేయించబడింది. కాబట్టి వాకలపూడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ని దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, దుకాణదారులు కూడా త్వరగా ఒకరు పెట్టిన వ్యాపారం ఇంకొకరు పెట్టకుండా అందరికీ లాభదాయకంగా, అందరికీ జీవితం ముందుకు సాగే విధంగా మనం పెట్టుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటూ, దీనికి ఒక రెగ్యులేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రెగ్యులేషన్ కమిటీ ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాలు ఒకసారి సమాచారం అందించినట్లయితే అవి మరీ నియర్ రిలేటివ్గా ఉంటే రెండో వ్యక్తికి నాకు ఒక వ్యాపారం పెట్టుకున్నానంటే నేను చూస్తూ ఉన్నాను. ఉత్సాహంగా చాలామంది హోటళ్ళు మొదలు పెడేస్తూ ఉన్నారు. చిన్న హోటల్ సరిగ్గా 15 రోజులు, నెల రోజులు చూస్తే అంటే మన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న డబ్బులు కూడా బాగుంటుంటూ ఉన్నాయి. అట్లా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది అభివృద్ధికి క్యారఫెటర్స్గా కాంప్లెక్స్ మారాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.